పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం డీర్నెస్ రిలీఫ్ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. ఏటా 2 సార్లు దీనిని ప్రకటిస్తుంటుంది ప్రభుత్వం. జనవరి 1, జూలై 1 నుంచి ఇవి అమల్లోకి వస్తుంటాయి. కానీ ఏటా మొదటి అర్ధభాగంలో హోలీ సమయంలో మార్చి నెలలో, మళ్ళీ రెండో అర్ధభాగంలో దీపావళి సమయంలో అక్టోబర్, నవంబర్‌లో డీఏపై ప్రకటన చేస్తుంటుంది. ఎప్పుడు ప్రకటించినా జనవరి 1, జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చి దానికి అనుగుణంగా మిగతా నెలల అర్రెర్స్ కలిపి చెల్లిస్తుంటుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతిసారి డీఏ పెరుగుతూనే ఉంటుంది. ఇక పెన్షనర్లకు డీర్నెస్ రిలీఫ్ ఉంటుంది. ఈ 2 ఉద్యోగుల బేసిక్ పే పైనే వర్తిస్తుందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు హోలీ ముగిసినా ఇంకా డీఏ, డీఆర్‌పై మాత్రం ప్రకటన రాలేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు దీనికోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు డిసెంబర్, మార్చికి సంబంధించి రైతులకు పీఎం కిసాన్ నిధులు విడుదల తేదీ కూడా ఇంకా ఖరారు కాలేదు. సాధారణంగా ఇది ఫిబ్రవరిలోనే విడుదలవుతుంటుంది. ఇప్పుడు మార్చి వచ్చినా ఇంకా దాని ఊసే లేదు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు డీఏ పెంపుపైన స్పష్టత లేదు. ఇప్పుడు 2026 జనవరికి సంబంధించి డీఏ పెంపు 2% ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీఏ పెంపు అనేది ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 12 నెలల సగటు ఆధారంగా లెక్కిస్తారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఇప్పుడు డీఏ మరో 2% మేర పెరగాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం డీఏ 58%గా ఉండగా ఇది 2% పెరిగితే 60%కి చేరుతుంది. అప్పుడు దానికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఉద్యోగి బేసిక్ పే 30,000 ఉంటే డీఏ ఎంత పెరుగుతుందో చూద్దాం. 30,000 బేసిక్ పే పై ప్రస్తుతం డీఏ 58%గా ఉండగా డీఏ రూపంలోనే ఉద్యోగికి 17,400 అందుతుంది. ప్రతి నెల జీతం 47,400 అందుతుంది. ఇప్పుడు 2% డీఏ పెరిగితే 600 మేర డీఏ పెరుగుతుంది. అప్పుడు డీఏ రూపంలో 18,000 అందుతుంది. మొత్తం జీతం 48,000 అవుతుంది. ఇదే 50,000 బేసిక్ ఉంటే ప్రస్తుతం 58% డీఏ ప్రకారం చూస్తే 29,000గా ఉంది. ఇప్పుడు 2% డీఏ పెరిగితే రూ. 1,000 పెరుగుతుంది. అప్పుడు డీఏ రూపంలో 30,000 అవుతుంది. మొత్తం జీతం 80,000 అవుతుంది.